నెల్లూరు రూరల్ కనుపర్తిపాడు నుంచి 100 మంది క్రిస్టియన్ కుటుంబాలు దాసరి రాజేష్ ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డి నివాసానికి వచ్చి ఈ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ జగనన్న పథకాలకు ఆకర్షితులై వారు ఈ పార్టీలో చేరడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం విజయసాయిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. క్రిస్టియన్ మైనార్టీ సెల్ నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నాను నేను ఇక్కడ. ఈరోజు కనుపర్తిపాడులో ఉన్నటువంటి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సభ్యులు దరిదాపులు 100 మంది కుటుంబాలు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి మన సారు విజయసాయిరెడ్డి సార్ దగ్గరికి వచ్చారు. సో వీరు ఇంతకు ముందు వేరే పార్టీలో వాళ్ళు సపోర్ట్లో ఉన్నారు. ఈరోజు మన దగ్గరకు వచ్చి మన జగనన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలకు ఆకర్షితులై, అది కాకుండా ఎక్కడా లేనటువంటి పాస్టర్స్ కి హానరేషన్స్ కి ఈ ప్రభుత్వం సహాయపడుతుందని, మరీ ముఖ్యంగా దగ్గర 60,000 రూపాయలు జెరూసలేం యాత్రకి ఈ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని మన క్రిస్టియన్ సోదరులు సోదరీమణులందరూ ఎంతో సహృదయంతో ఈ నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క క్రిస్టియన్ సోదరులు మన ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారి కోసం, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసం వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఈ రోజు అందరూ ఇక్కడికి వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు. థ్యాంక్ యూ. ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంటే అటు ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, జైన్స్ కావచ్చు, వీరందరూ కూడా ప్రధానంగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కి వారందరూ కూడా వెనకబడినటువంటి వారు కాబట్టి వీరందరికీ కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రోత్సాహమే కాదు, ఒక గౌరవాన్ని కూడా సమాజంలో ఇవ్వాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వారికి అనేక పథకాలని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు పోస్టుల్లో కూడా వారందరికీ కూడా ఒక మంచి ప్రాధాన్యతనివ్వడం కూడా జరిగింది. అయితే సమాజంలో కలిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలో కూడా వారికి ఆ గౌరవాన్ని కల్పించడం కూడా జరిగింది. దీనికి ఆకర్షితులే ఈ రోజు ప్రధానంగా మన నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వచ్చేటప్పటికి గౌరవనీయులు పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఎంపీ క్యాండిడేట్ గా వచ్చిన తర్వాత అందరికీ కూడా చాలా భరోసా కలిగింది. చాలా మంది వచ్చి మేము మీ పార్టీ తరఫున తిరుగుతాము, మన పార్టీలో పనిచేసే అవకాశం మాకు కావాలి అని చెప్పి ఈ రోజు వందలాది మంది రావడం కూడా జరుగుతూ ఉంది. సో అందరికీ కూడా ఆ గౌరవాన్ని ఇవ్వడంతో పాటు మనకి ఎవరైతే మనకు పనిచేసే అవకాశం ఉంటుందో వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ తీసుకుంటా ఉన్నాము. ఇందులో భాగంగా గడిచిన కొద్ది రోజులుగా అనేక వందల మంది పార్టీలో కూడా ఇక్కడ ఒక నెల్లూరులో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ప్రతి దగ్గర కూడా ఇలానే చేరికలు జరుగుతూ ఉన్నాయి. విజయసాయిరెడ్డి అన్న ప్రతి దగ్గరికి కూడా వెళ్లి వీటన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తా వస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు కనుపర్తిపాడు విలేజ్ నుంచి వీరందరూ కూడా వేరే పార్టీకి కొంత అఫిలియేటెడ్ గా ఉండి పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, అలానే విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపీ క్యాండిడేట్ గా తనకి, ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి పూర్తిగా సహకరించేందుకు ఈ రోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సుమారుగా 100కు పైగా ఫ్యామిలీస్ వారందరూ కూడా పార్టీలో చేరడం వారందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాము. వారికి ప్రభుత్వం తరఫున ఎప్పటికీ కూడా ఆ అండ ఉంటుందని కూడా వారికి సవినయంగా తెలియజేస్తా ఉన్నాము. దాసరి రాజేష్ గారి ఆధ్వర్యంలో కనుపర్తిపాడు నుంచి క్రిస్టియన్ సోదరీమణులందరూ 100 కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వాళ్ళ కింద అంటే నేను ముందుగా ఒక్క మాట చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కులాలకి మతాలకి అతీతంగా శాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఏ కులానికి చెందినా ఏ మతానికి చెందినా ప్రతి ఒక్కరి సంతోషం, ప్రతి ఒక్కరిలో క్రిస్టియన్ సోదరులు గాని, ముస్లిం సోదరులు గాని, హిందువుల్లో ఉన్నటువంటి పేదలు, బడుగు బలహీన వర్గాలు గాని, ఈవెన్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు గాని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆకర్షితులయ్యారని అంటే అది అందించినటువంటి సుపరిపాలన, ఆ ప్రజా సంక్షేమ పాలన, సంక్షేమ రాష్ట్రమే దానికి కారణం. సో ఉదాహరణకి చెప్పుకుంటే ఈ యొక్క పాలనలో ఇప్పుడు మనం ఇవ్వడం జరిగింది. ఒక హోలీ ల్యాండ్ జెరూసలం విజిట్ కోసంగా 1060 మంది బెనిఫిషరీస్, 5.92 కోట్ల రూపాయలు జగనన్న ప్రతి స్కీమ్ కింద, అమ్మ ఒడి కావచ్చు,
వాహన మిత్ర కావచ్చు, బార్బర్స్, టైలర్స్, వాషర్మెన్ విధులు కావచ్చు, ఫిషర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు హాకర్స్ కావచ్చు, జగత కావచ్చు, ఆసరా కావచ్చు, హానరోరియం టు పాస్టర్స్ అది కావచ్చు. దానిలో ముఖ్యంగా 14.9 కోట్ల రూపాయలు పాస్టర్స్కి హానరోరియం కింద ఇచ్చాం. మంత్లీ హానరోరియం టు పాస్టర్స్ ఇంకొక 71 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. వన్ టైం కరోనా గ్రాంట్ కింద 14.9 కోట్లు నేను గతంలో చెప్పింది. మత్స్యకార భరోసా, కళ్యాణమస్తు, నేతన్న విద్యా దీవెన, కన్స్ట్రక్షన్ ఆఫ్ చర్చెస్ 5.67 కోట్ల రూపాయలు. ఈ రకంగా అన్ని మతాలకు చెందినటువంటివి, హిందువులకు సంబంధించి ధూపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అలాగే ముస్లిం సోదరులకి చర్చెస్ కన్స్ట్రక్షన్కి ఇచ్చాము, టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఇవ్వడం జరిగింది. నేను చెప్పినట్టుగా కులము మతము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమమే లక్ష్యంగా పెట్టి భవిష్యత్తులో రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతుందని బలంగా నమ్ముతూ ఈరోజు 100 కుటుంబాలు కనపర్తిపాడు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇది ఇంకా కూడా మిగతా ఒక కనపర్తిపాడుకు మాత్రమే పరిమితం కాదు. వచ్చినటువంటి చేరిన ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగానే భావించడం జరుగుతుంది. కుటుంబ సభ్యులకి ఏ రకంగా అయితే గౌరవం ఇస్తామో, ఏ రకమైనటువంటి మర్యాద ఇస్తామో, ఏ రకంగా వాళ్ళ మంచి బాగోగులు చూసుకుంటామో, అదేవిధంగా అన్ని బాగోగులు వాళ్ళ సంక్షేమం కానీ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందనని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రిలీజ్ అవుతుంది. మేనిఫెస్టోలో గతం కన్నా ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది. ఈ యొక్క ఫలితాలన్నీ గత 5 సంవత్సరాల మన శ్రమ బట్టి ఆకర్షితులై ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి వీళ్ళందరి యొక్క ప్రభావం రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో తప్పకుండా మే 13న మనం ఆ ఫలితాలని కూడా తెలుస్తుంది. ఈ యొక్క చేరికలు అన్నటువంటివి ఇక ముందు కాలంలో కూడా ఇలాగే కంటిన్యూ అవుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ కోటేశ్వరరావు గారు, వాసు గారు, వర్ధిల్లాలి విజయసాయి రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి విజయసాయి రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి విజయసాయి రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి విజయసాయి రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి విజయసాయి రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి విజయసాయి రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, మళ్ళీ సుగుణమ్మ, వర్ధిల్లాలి ఖలీల్ భాయ్ నాయకత్వం, వర్ధిల్లాలి ఖలీల్ భాయ్ నాయకత్వం, వర్ధిల్లాలి విజయసాయి రెడ్డి గారి నాయకత్వం, ప్రతి ఒక్కరి మస్తన్రావు అన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రభాకర్ రెడ్డి అన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఖలీల్ భాయ్
అమ్మాయి నాయకత్వం పద్మమ్మ. వర్ధిల్లాలి చంద్రశేఖర్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి విజయసాయి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి పేద మస్తానరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి విజయసాయి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి పేద మస్తానరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కలీలన్న నాయకత్వం వర్ధిల్లాలి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి విజయసాయి రెడ్డి గారి నాయకత్వం బ్రదర్ ఒకసారి రండి. ఒకసారి వాడు. జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి విజయసాయి మా అందరూ ఒకసారి మా ఇలా రండి, మా కండువా వేసుకున్నాం. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ రండి ఒకసారి భాషణం గారు రమ్మని. మీరు ముందుకు వచ్చారమ్మా, లేడీస్ వచ్చాను. అమ్మమ్మ. సార్. సార్ కనిపించట్లా. మీరు నిలబడండి. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం జై జగన్ జై జగన్ చేతులు ఒకసారి ఇట్లా ఇట్లా నమ్మ అందరూ చేతులు వద్దంటున్నారు.